హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మేము మా కార్తీక వనభోజనానికి మా డాన్స్ క్లాస్ తరపున వెళ్తున్నాము. మేమైతే మా మామ కార్లో వెళ్ళాం. మా మామ అంటే నా బెస్ట్ ఫ్రెండ్ త్రివిధ వాళ్ళ నాన్న. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. కార్లో కూడా ఫుల్ డాన్స్ చేసాము. మా అక్క కూడా వచ్చింది మాతోని. తనేమో నా బెస్టీ. ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయాం. మేమే ఫస్ట్. ఇంకా మేము కూడా ఫుల్ డాన్స్ చేసాము. రాగానే మిగిలిన వాళ్ళు వచ్చే వరకు మేమైతే ఫుల్ డాన్సులు అంటే డాన్సులు. మా మామ ఏ పాట చెప్పినా పాట పెడుతూనే ఉన్నాడు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇంకా మా గ్యాంగ్ అయితే వచ్చేసింది. ఇంకా మేమంతా కలిసి అక్కడ డూ సైన్స్ పార్క్ అయితే వెళ్ళాము. అక్కడైతే పిల్లలకి సంబంధించిన సైన్స్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. అవన్నీ చూస్తూ పిల్లలు అయితే ఇలా చక్కగా ఆడుకున్నారు చాలాసేపు. తర్వాత ఇంకా లోపల వెళ్తే ఇది పాపం నన్ను ఎత్తడానికి వీళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నారో. ఫైనల్లీ మొత్తానికి అయితే పైకి అయితే ఎత్తేసారు. తర్వాత ఇంకా స్లోగా డౌన్ చేసేసారు. ఇంకా తర్వాత పిల్లలు కూడా ఒకరి తర్వాత ఒకరు దీన్ని ఎంజాయ్ చేశారు. ఇలా ఇంకా ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. పిల్లలకి నాలెడ్జ్కి సంబంధించి తెలుసుకోవడానికి చాలా అంటే చాలా వెరైటీగా ఉన్నాయి. ఇక్కడైతే అందరూ వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ప్లేస్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా తర్వాత ఇక్కడైతే ఒక మ్యాజిక్ మిర్రర్ ఉంది. ఇక్కడ నిలబడితే అసలు ఆ ప్లేస్కో వెళ్ళినట్టే అనిపించింది. అసలు అంత బాగుంది. ఇంకా ఇక్కడైతే మా కోడలు విజ్జు అయితే ఇద్దరు కలిసి చెస్ ఆడుతున్నారు. చాలా చిన్నగా ఉంది కదా చెస్. ఇంక ఇలా అయితే అందరం ఫుల్ ఎంజాయ్ చేసేసాము. ఇంక ఇక్కడేమో సైకిల్ ఇది ఇలా తొక్కుతుంటే అక్కడ లైట్ అయితే వెలుగుతుంది అన్నమాట. ఏదో ట్రై చేశాను. అసలు చాలా ఫన్నీగా అయితే జరిగినాయి మావన్నీ. చాలా అంటే చాలా ఎంజాయ్. ఇలాంటి ట్రిప్ అయితే అసలు లైఫ్లో మర్చిపోలేము. మేము అంత బాగా ఎంజాయ్ చేసాము. అందరం కలిసి ఒక ఫ్యామిలీలో అసలు చాలా అంటే చాలా బాగా అయింది. ఇంకా ఇక్కడైతే మేము విఆర్కి వచ్చా. ఇంకా ఈలోపు మా మ్యామ్ వాళ్ళు వచ్చేసారు. ఇంకా మాకైతే ఫుల్ డ్యాన్స్. ఫస్ట్ అయితే అందరూ ఇలా డ్యాన్స్లు అయితే వేయడం జరిగింది. ఇంకా డ్యాన్స్ ఒకరి తర్వాత ఒకరు వాళ్ళకి వచ్చిన డ్యాన్స్ చేయడం అయితే అయింది. పర్లే ఫైనల్లీ డ్యాన్స్ అయితే పిల్లలు కూడా చేశారు. వాళ్ళతో డ్యాన్స్ ప్రోగ్రామ్ క్లాస్లో ఉంటుంది. ఇంకా లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరం ఇలా కూర్చొని మంచిగా లంచ్ అయితే చేసేసాము. ఇదైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. అసలు మాకు ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే అసలు చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంకా ఇలా కూర్చొని కొన్ని గేమ్స్ అయితే ఆడారు. తర్వాత ఇంకా ఇది అయిపోగానే తంబోలా ఆడాము.
ఖోఖో అలా చాలా గేమ్స్, అసలు మా వయసు అనేది కూడా సంబంధం లేకుండా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. మేమే కాదు, మాతో పాటు మా మ్యామ్ కూడా అసలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసేసాము. ఇప్పుడైతే ఖోఖో, దీని తర్వాత కూర్చొని ఇంకా తంబోలా ఆడాము. ఇంకా తంబోలా అయితే ఫుల్ ఫన్నీగా జరిగింది. అసలు ఎంత అంటే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగా జరిగింది. అసలు మేమంతా ఒక ఫ్యామిలీలా కలిసిపోయాము. ఇది ఓన్లీ గీతిక కూచిపూడి అకాడమీ కాదు, ఇది గీతిక కూచిపూడి ఫ్యామిలీ అని చెప్పాలి. అసలు అలా ఉంటాం అందరం. ఇప్పుడైతే తంబోలా అవుతుంది. ఇక్కడ చాలా ఫన్నీగా జరిగింది తంబోలా కూడా. ఇంకా తర్వాత మేము కొంచెం ఇలా ఫుల్ ఎంజాయ్గా కొన్ని రీల్స్ అయితే చేసేసుకొని ఇంకా టీ తాగేసేసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఈవినింగ్. కానీ అసలు లైఫ్లో మర్చిపోలేని ట్రిప్ ఇది. నేనైతే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను, కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల. కానీ ఇది మాత్రం అసలు లైఫ్లో మర్చిపోవద్దని ఇలా అంతా వీడియో తీసుకొని పెట్టుకున్నాను. కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము అందరం. ఇంకా ఇలానే ఎప్పుడు కలిసి ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.